వెల్కమ్ టు ఆల్, దిస్ ఈజ్ వంక హరిబాబు. ఈరోజు మనం టైమ్ అండ్ డిస్టెన్స్లో ఒకవేళ డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంటే, డిస్టెన్స్లో ఎలాంటి మార్పు లేకపోతే, డిఫరెంట్ స్పీడ్స్ ఇచ్చి డిఫరెంట్ టైమింగ్స్ ఇచ్చి డిస్టెన్స్లో మార్పు లేకపోతే ఎలా అనే దాని మీద కొన్ని కాన్సెప్ట్స్ చేస్తున్నాం. ఆ కాన్సెప్ట్లో భాగంగా వాళ్ళ కేస్ 3 ఇదేంటంటే టోటల్ డిస్టెన్స్ అని ఇస్తాడు. దానికి సంబంధించినటువంటిది ఎలా అనేది చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 118. ఏ బాయ్ వెంట్ టు హిస్ స్కూల్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 12 km/h and returned to his house at a speed of 8 km/h. If he had taken 50 minutes for the whole journey, what is the total distance walked? ఒక బాలుడు అతని స్కూల్కి 12 km/h వేగంతో వెళ్ళాడు, తిరిగి ఇంటికి 8 km/h వేగంతో వచ్చాడు. మొత్తం ప్రయాణానికి ఆ బాలుడికి పట్టిన సమయం 50 నిమిషాలు. అయితే ఆ బాలుడు ప్రయాణించిన మొత్తం దూరం ఎంత? ఇక్కడ ఒక బాలుడు స్కూల్కి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నాడండి. వెళ్ళేటప్పుడు 12 km/h స్పీడ్లో వెళ్తున్నాడండి. వచ్చేటప్పుడు 8 km/h స్పీడ్లో వస్తున్నాడు. స్కూల్కి వెళ్ళాలన్నా స్కూల్ టైం అయిపోతుంది అనే టెన్షన్లో తొందరగా చాలా స్పీడ్గా వెళ్తున్నాడు 12 km/h. వచ్చేటప్పుడు ఎలాగ స్కూల్ అయిపోయింది, స్లోగా రావచ్చు అన్న ఉద్దేశంతో 8 km/h స్పీడ్లో వస్తున్నాడు. మొత్తం ప్రయాణానికి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మొత్తం ప్రయాణానికి ఒక 15 minutes పట్టింది మొత్తం మీద. అయితే ఆ బాలుడు ప్రయాణించిన మొత్తం దూరం కనుక్కోండి. జనరల్గా నీకు తెలిసి దూరము d ఈజ్ ఈక్వల్ టు ఒక బేసిక్ ట్రయాంగిల్ నుంచి d ఈజ్ ఈక్వల్ టు ts టైమ్ ఇంటూ స్పీడ్ అని చెప్పుకున్నాం. ఎస్, d ఈజ్ ఈక్వల్ టు t ఇంటూ ఎస్. d ఈజ్ ఈక్వల్ టు ఇంకోటి ఏం చెప్పాను, s1 ఇంటూ s2 బై s1 మైనస్ s2 ఇంటూ డెల్టా t అని చెప్పాను. ఎప్పుడు ఈ రెండు టైమ్స్కి సంబంధించిన డిఫరెన్స్ ఉన్నప్పుడు, కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి కొంత టైం పట్టుద్ది, అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి కొంత టైం పట్టుద్ది. ఈ రెండు టైమ్స్ యొక్క డిఫరెన్స్ ఇస్తే ఇదే ఫార్ములా. కానీ ఇక్కడ ఆ రెండు టైమ్స్ యొక్క మొత్తం ఇచ్చాడు 15 minutes అని. అప్పుడు నువ్వేం చేయాలి, d ఈజ్ ఈక్వల్ టు s1 ఇంటూ s2 బై s1 ప్లస్ s2 ఇంటూ సిగ్మా టీ. సిగ్మా మీన్స్ ద సమ్ ఆఫ్ ది టైమింగ్స్. ఈ రెండు టైమింగ్స్ కూడితే ఎంత, 15 minutes. అదే చేస్తావు ఇక్కడ. అదే వెళ్ళేటప్పుడు కొంత వచ్చేటప్పుడు కొంత అని ఉన్నప్పుడు డిఫరెన్స్ వచ్చిందనుకోండి, అప్పుడు డెల్టా టీ అని ఈ ఫార్ములా వేస్తాం. సో మనం ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాలంటే మనకు ఉపయోగపడే ఫార్ములా దిస్ వన్. సో ఫార్ములా రాసుకోండి. ఏమని రాసుకుంటారు, వెన్ సమ్ ఆఫ్ ది టైమింగ్స్ is given, అప్పుడు d is equal to s1 into s2 by s1 plus s2 into sigma t, where sigma is sum of the time అని రాసుకోండి. ఇప్పుడు లెక్క చేద్దాం. ఓకేనా? దిస్ ఈస్ ద యూజ్ఫుల్ ఫార్ములా ఫర్ దిస్ ఎక్సర్సైజ్. ఓకే, ఈ ఎక్సర్సైజ్ ఈ చాప్టరు d ఈజ్ ఈక్వల్ t బై s ఫార్ములాతోనే ఉంటుంది కదా. ఫార్ములా బేస్డ్ కాకపోతే కొంచెం అసలు మెయిన్ ఫార్ములా రెండు ఫార్ములాస్. d ఈజ్ ఈక్వల్ టు s1 ఇంటూ s2 బై s1 మైనస్ s2 ఇంటూ డెల్టా టీ. d ఈజ్ ఈక్వల్ టు s1 ఇంటూ s2 బై s1 ప్లస్ s2 ఇంటూ సిగ్మా టీ. s1 ప్లస్ s2 రాసినప్పుడు సిగ్మా టీ పెడతాం. సో ఈ రెండు మెయిన్ ఫార్ములాస్, ఈ రెండింటి గుర్తుపెట్టుకుంటే చాప్టర్ చాలా వచ్చేస్తున్నట్టే ఇక. ఓకే, అసలు చాప్టర్ ఈ ఫార్ములా బేస్డ్ చాప్టర్. ఎందుకంటే d ఈజ్ ఈక్వల్ టు t ఇంటూ ఎస్ అనే ఫార్ములా రాకుండానే అసలు ఏ సమ్ చేయలేవు కదా. అందులోంచి క్రియేట్ చేసినటువంటి ఫార్ములాస్ అవన్నీ, రైట్? సో ఇప్పుడు చెప్పు ఏమని, రెండు స్పీడ్లు ఉన్నాయి, సమ్ ఆఫ్ ది టైమింగ్స్ ఉంది. అప్పుడు ఏం చెప్పచ్చు నువ్వు, d ఈజ్ ఈక్వల్ టు s1 ఇంటూ s2 బై s1 ప్లస్ s2 ఇంటూ సిగ్మా టీ. ఓకే, s1 ఎంత 12, s2 ఎంత 8, s1 ప్లస్ s2 12 ప్లస్ 8 20, సిగ్మా టీ 50 minutes కదా. అవర్లోకి మార్చాలి అంటే బై 60 చేసి ఇంకేముంది వచ్చేస్తుంది, అంతే. క్యాన్సిలేషన్ చేయి వచ్చేస్తుంది. 12 ఎక్కము 60లో 5 సార్లు, 5 దీంట్లో 10 సార్లు, ఈ 10 20లో దీంట్లో 2 సార్లు, 2 దీంట్లో 4 సార్లు, మొత్తం మీద 4 kilometers. ఓకే, ఎట్లా చేయాలి స్పీడ్గా. ఒకవేళ ఈ ఫార్ములా తెలియదు, ఇప్పుడు నువ్వేం చేస్తావు, ఈ ఫార్ములా నేను చెప్పినది తెలీదు, నిన్నటి వరకే క్లాసులు విన్నావు. ఇది d ఈజ్ ఈక్వల్ టు s1 ఇంటూ s2 బై s1 మైనస్ s2 ఇంటూ డెల్టా టీ, అది కూడా ఇలా దాని ముందు వరకు క్లాసులు విన్నావు, బేసిక్ క్లాసులు అవన్నీ. ఇక్కడ నుంచి కొంచెం హై స్టాండర్డ్ అడ్వాన్స్ లెవెల్ క్లాసెస్. బేసిక్ క్లాస్ నుంచి కూడా చేయొచ్చు కదా నువ్వు.
ఎలా? మన దగ్గర ఏమున్నాయి? స్పీడ్ రేషియో అండ్ టైం రేషియో ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. సో స్పీడ్ రేషియో ఎంత? 12:8 అంటే 2 4 8 3 4 12. అప్పుడు టైం రేషియో అవుద్ది 2:3 అవుతుంది. ఎస్, అవునా కదా? సో ఈ రెండింటికి కూడితే 2 టైమ్స్ కూడితే 50 minutes. 2 + 3 5 parts 50 minutes అయితే ఒక పార్ట్ 10 minutes అవుతుంది. సో ఈ 2 parts 20 minutes అవుతుంది. ఈ 3 parts 30 minutes అవుతుంది. ఇంకేం కావాలి? డిస్టెన్స్. ఇక్కడ డిస్టెన్స్ కనుక్కోవాలంటే D = TS. ఇక్కడ టైం ఎంత? 20 minutes. గంటలోకి మార్చాలి. 20/60 ఇంటూ స్పీడ్ ఎంత? ఇక్కడ స్పీడ్ 12. ఇక్కడ D = TS. టైం ఎంత? 30 minutes. గంటలోకి మార్చాలి. 30/60 ఇంటూ స్పీడ్ ఎంత? ఇక్కడ 8. సో 20 60లో 3 సార్లు, 3 12లో 4 సార్లు, 30 60లో 2 సార్లు, 2 8లో 4 సార్లు, 4 + 4. ఇప్పుడు డిస్టెన్స్ ఏమవుద్ది? ఇదొక 4 ఇదొక 4 + 4 8 kilometers డిస్టెన్స్. సో ఇందాక ఈ కాన్సెప్ట్లో ఇలా చెప్పినప్పుడు కూడా డిస్టెన్స్ ఫర్ వన్ సైడ్ ఇది, డిస్టెన్స్ ఫర్ వన్ సైడ్ డిస్టెన్స్ కనుక్కోవడానికి ఇది వన్ సైడ్ డిస్టెన్స్ ఇది. అప్పుడు 2 sides ఏమవుతుంది? ఇంకొక 4 యాడ్ చేయాలి. 4 kilometers + 4 kilometers 8 kilometers. సో 2 sides డిస్టెన్స్ వచ్చేసి ఈ 4 కాదన్న 8 kilometers ఇస్ ద ఆన్సర్. సో ఎలా చేసినా 8 kilometers ఇస్ ద ఆన్సర్. అర్థమైందన్నా? సో దిస్ ఈస్ ద బెస్ట్ వే. స్పీడ్గా క్యాన్సిలేషన్ చేసుకోవాలి. ఇక్కడ స్పీడ్ రాసుకొని టైం రాసుకొని ఆ టైంలో నుంచి మళ్ళీ టైం గ్యాప్లో ఇవన్నీ చూసుకొని మళ్ళీ ఇక్కడ D = TS అనే ఫార్ములా వేసుకొని ఇక్కడ D = TS ఫార్ములా వేసుకొని ఈ ఆన్సర్ యాడ్ చేస్తే కదా వచ్చేది. సో అంత కాకుండా ఇది చేసేసేయండి, ఈజీగా అయిపోద్ది. లేదు ఇది చేయగలిగితే స్పీడ్ ఇదేం చేసేయండి. ఓకే, సో ఇది వన్ సైడ్ నాన్న. ఎప్పుడైనా ఈ D = 1 side వచ్చేది. ఈ 1 sideది స్కూల్ నుంచి ఇంటికి మొత్తం దూరం అడిగాడు కాబట్టి 2 sides కనుక్కోవాలి. 2 4 8 kilometers. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 119 చూడండి. ఏ మోటార్ కార్ డస్ ఏ జర్నీ ఇన్ 17 hours. ద ఫస్ట్ హాఫ్ అట్ 80 km/h and the second half at 90 km/h. Then the total distance covered is. ఏ మోటార్ కార్ డస్ ఏ జర్నీ ఇన్ 17 hours. ఈ మోటార్ కారు మొత్తం మీద జర్నీ 17 hours జర్నీ చేసింది. ఓకే, ద ఫస్ట్ హాఫ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక హాఫ్ అనుకోండి, అది 80 km/h స్పీడ్లో వెళ్ళింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 80 km స్పీడ్లో వెళ్ళాడు. అండ్ ద సెకండ్ హాఫ్ తర్వాత వచ్చి 90 km/h స్పీడ్లోకి వెళ్ళాడు. ఓకే, అయితే మొత్తం మీద డిస్టెన్స్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? ఓకే, రైట్. డిస్టెన్స్ నేనేం చెప్పాను? S1 × S2 / S1 + S2 × σT. S1 × S2 అంటే 80 × 90 / 80 + 90 × σT. 17 hours అని ఇచ్చాడు. ఎలాగో 17. ఓకే, సో 80 × 90 / 80 + 90 కూడితే 170 × 17. సో ఈ 17 దీంట్లో 17 170లో 10 సార్లు పోద్ది. ఈ 0 0 క్యాన్సిల్. 80 × 9 అంటే 720. సో 720 అనేది ఒకటి ఇక్కడ నుంచి ఇక్కడికే వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికే వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి కావాలంటే ఇంకొక 720 + 720 1440. దట్ ఇస్ ద ఆన్సర్. ఓకే, ఒకవేళ మీరు స్పీడ్ రేషియో టైం రేషియో వేసినా వచ్చేస్తుంది. ఎందుకని? స్పీడ్ రేషియో 80:90 అంటే టైం రేషియో 9:8. మొత్తం జర్నీ ఇచ్చేట 17 hours. సో 17 parts 17 hours. 17 parts 17 hours అంటే 1 part 1 hour. సో ఇది ఒక 9 hours, ఇది ఒక 8 hours. సో డిస్టెన్స్ = టైం × స్పీడ్. టైం ఎంత? 8 × 9. స్పీడ్ ఎంత? 80. 80 × 9 720. సో ఇది కూడా అంతే అవుతుంది. 90 × 8 90 × 8 720 720 1440. ఓకే, రైట్. కానీ ఫార్ములా యూజ్ చేయడం నేర్చేసుకోండి, ఎందుకంటే అలాంటి ఫార్ములానే కదా ఇక్కడ ప్లస్ పెట్టాం, అంతే, ఏం లేదు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120 చూడండి. ఏ పర్సన్ ట్రావెల్స్ ఫ్రమ్ A to B at the 75 km/h in a car and the return journey and the speed reduced by 15 km/h. If the total time taken is 4.5 hours, then the distance between A and B is. ఒక వ్యక్తి A నుండి Bకు కారు ప్రయాణం గంటకు 75 km/h వేగంతో వెళుతూ తిరుగు ప్రయాణంలో వేగాన్ని ఒక 15 km/h తగ్గించాడు. అంటే 75 - 15 అంటే 60 km/h స్పీడ్లో వస్తున్నాడు రిటర్న్ జర్నీ. ఈ మొత్తం ప్రయాణానికి 4.5 గంటలు పడితే A, Bల మధ్య దూరం, A నుంచి Bకి మధ్య దూరం ఎంత? ఏం చేయాలి? 75 × 60
అంతేనా 75 ఇంటూ 60 75 ప్లస్ 60 135 ఇంటూ టోటల్ టైం ఎంత 4.5 అవర్స్. ఎలా అవర్స్లో ఇచ్చాడు 4 రోజులు 8 9 9/2 ఎస్ 9 తింటే ఏమైనా పోతుంది చూడండి 1 9 9 పోతే 45 5 9 45 15 75లో 5 సార్లు పోద్ది. ఈ 2 60లో 30 సార్లు పోద్ది 35 150 వన్ సైడ్. సో ఇక్కడ అడిగింది ఏంటంటే ఏబీల మధ్య దూరం ఎంత, మొత్తం ప్రయాణం మొత్తం దూరం ఎంత, అటు నుంచి ఇటుకి ఇటు నుంచి అటుకి 2 అడగల, ఓన్లీ ఏ నుండి బీకి అడిగాడు. సో 150 ఇస్ ద ఆన్సర్, 300 అవ్వదు. ఎందుకని ఈ మొత్తం ప్రయాణానికి 4.5 పడితే ఏబీల మధ్య దూరం ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి ఓన్లీ దూరం అడిగాడు. ఇందాక లెక్కన ఏంటి ఇక్కడి నుంచి ఇక్కడికి ప్లస్ ఇటు నుంచి ఇటు కూడా మొత్తం జర్నీ అడిగాడు. ఇప్పుడు ఓన్లీ ఏ నుండి బీకి అడిగాడు అంతే. ఓకే, దట్ ఈస్ 150 కిలోమీటర్స్. సో మన మోడల్లో చేసిన ఏది స్పీడ్ రేషియో టైం రేషియో చేయండి. అలా అయినా స్పీడ్ ఎంత 75:60, అప్పుడు 60:75 అంటే 15 4 సార్లు ఇది 5 సార్లు. టోటల్ టైం ఇచ్చాడు కదా, మొత్తం టైం ఇచ్చాడు కదా. అప్పుడు ఏం చేయాలి మనం కూడేయాలి. 4 + 5 9. ఈ 9 పార్ట్లు టైం 9 పార్ట్లు. టైం ఎంత ఇచ్చాడు 4.5. 9 పార్ట్లు 4.5 అంటే తగ్గిపోయి హాఫ్ అయింది. ఇది కూడా హాఫ్ అవుతుంది. ఇది కూడా హాఫ్ అయిందంటే 4 హాఫ్ అయిందంటే 2 అవర్స్. 5 హాఫ్ అయిందంటే 2.5 అవర్స్. D = TS. టైం ఎంత 2 అవర్స్. స్పీడ్ ఎంత 75. 275 ఆర్ 150 కిలోమీటర్స్. ఒకవేళ ఇటు చేసినంతే వస్తుంది. D = TS. T ఎంత 2.5. స్పీడ్ ఎంత 60. 60 2.5 ఎంత 150. ఏదైనా ఒకటే. ఎస్, దట్ ఈస్ ఫార్ములా ఇచ్చేస్తాను. అంతకుముందు ఎక్సైజ్లో నేను కూడా ఇదే చెప్పాను, అవును కదా. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 121. Samir drove at the speed of 81 km/h from home to a resort. Returning over the same route, he got stuck in traffic, so took 56 minutes longer. Also, he could drive only at the speed of 60 km/h. How many kilometers did he drive each way? ఒక వేనే అడిగాడు చూడండి. అతను ప్రయాణించిన దూరం ఎంత ఈచ్ వే, ప్రతి మార్గంలో ప్రయాణించిన దూరం ఎంత. సమీర్ తన ఇంటి నుంచి రిసార్ట్కు 81 km/h వేగంతో ప్రయాణించాడు. అదే దారిలో తిరిగి వస్తూ ట్రాఫిక్ వలన 56 నిమిషాలు అధికంగా తీసుకున్నాడు మరియు కేవలం 60 km/h వేగంతో ప్రయాణించాడు. ప్రతి మార్గంలో అతను ప్రయాణించిన దూరం ఎంత. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. ఇందాక 56 నిమిషాలు అధికంగా తీసుకున్నాడు అంటే ఏంటి దాని అర్థము? దిస్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద టైం. ఇది ఎందుకు ఇచ్చి ఉంటానంటే ఇక్కడ ఆ రెండింటికి డిఫరెన్స్, ఇప్పుడు మనం చేసే లెక్కకి ప్రీవియస్ మోడల్కి డిఫరెన్స్ తెలియడం కోసం ఇచ్చుంటాను. సో డిఫరెన్స్ ఇన్ ద టైం 56 నిమిషాలు అధికంగా వచ్చాడు. మొత్తం 56 నిమిషాలు కాదు, డిఫరెన్స్ ఇన్ ద టైం ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? S1 × S2 / S1 - S2 ఇంటూ ∆T. అదే కదా, ఎందుకని డిఫరెన్స్ ఇచ్చాడు. అది టైం డిఫరెన్స్ ఇస్తే ఇది ఫార్ములా. టైం మొత్తం ఇస్తే ప్లస్ S1 + S2 ఇంటూ సిగ్మా TS. సో S1 ఎంత 81 ఇంటూ 60 / 81 - 60 ఎంత 21 ఇంటూ ∆T ఎంత 56 డిఫరెన్స్ 56/60. ఇక్కడ అర్థమవుతుందా నేను ఎందుకు ఈ ఫార్ములా వేసాను? 56 నిమిషాలు అధికంగా తీసుకున్నాడు. రిటర్నింగ్ ఓవర్ ద సేమ్ రూట్ హీ గాట్ స్టక్ ఆఫ్ ట్రాఫిక్, సో టుక్ 56 minutes లాంగర్. ఆల్సో కుడ్ డ్రైవ్ ఓన్లీ ద స్పీడ్ ఆఫ్ 60. టోటల్ టైం కాదు అది. అంతకుముందు వెళ్ళేటప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం వల్ల 56 నిమిషాలు ఎక్కువ పట్టింది. అంటే అంతకుముందు టైంకి డిఫరెన్స్ ఎంత 56 నిమిషాలు. అది డిఫరెన్స్ ఇన్ ద టైం. డిఫరెన్స్ ఇన్ ద టైం వచ్చినప్పుడు ఈ ఫార్ములా వేయాలని చెప్పాను. ఎస్, సాల్వ్ చేసి వచ్చేస్తుంది. క్యాన్సిల్. ఓకే, 3 ఎక్కం 7 3 21, 27 3 81, 7 ఎక్కం దీంట్లో 8 సార్లు. సో 27 8 సార్ 7 8 56, 2 8 16, 5 21, 216. సో 216 kilometers, దట్ ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇది ప్రీవియస్ మోడల్ క్వశ్చన్, కానీ ఇక్కడ ఎందుకు పెట్టాము అంటే క్లారిటీ రావడం కోసం నీకు. రైట్, క్వశ్చన్ నెంబర్ 122 చూడండి. ఏ మ్యాన్ ట్రావెల్స్ ఫర్ 5 hours 15 minutes if he covers the first half of the journey at 60 km/h and rest 45 km/h. Find the total distance traveled by him. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయాలండి. ఆ మొత్తం ట్రావెల్ 5 hour 15 minutes. 5 hour 15 minutes అంటే 5 1/4 hour అని రాసేయచ్చు. నేను 5.25 గంటలు అని రాసేయచ్చు టోటల్ జర్నీ. ఈ కవర్ ద ఫస్ట్ హాఫ్ని 60 km/h స్పీడ్లో, సెకండ్ హాఫ్ని మిగిలినది 45 km/h స్పీడ్లో ట్రావెల్ చేశాడు. టోటల్ డిస్టెన్స్ ఎంత? ఇక్కడి నుంచి ఇక్కడికి టోటల్ డిస్టెన్స్ ఎంత? ఒక వ్యక్తి 5 hour 15 minutes అంటే 5.25 గంటలు అని రాయొచ్చు. వాడు ప్రయాణం చేస్తున్నారు,
మొదటి సగం దూరాన్ని 60 km/h వేగంతోనూ మిగిలిన దూరాన్ని 45 km/h వేగంతోనూ ప్రయాణిస్తే అతను ప్రయాణం చేసిన మొత్తం దూరం ఎంత? నీకు ఇది సమ్ ఇచ్చాడు నాన్న, సమ్ ఇచ్చాడు. వెంటనే ఏం చేయాలి? నువ్వు సమ్ ఫార్ములా రాసుకోవాలి. ఎలా? S1 × S2 / S1 + S2 ఓకే ఇంటూ సిగ్మా టీ సమ్ ఇచ్చినప్పుడు. సో 60 × 45 / 60 + 45 105 ఇంటూ సిగ్మా టీ అంటే టోటల్ టైం 5.25 గంటలు. సో 5 × 4 = 21 21/4. సో 21 దీంట్లో 5 సార్లు పోద్ది, 5 దీంట్లో 5 9 49 సార్లు పోద్ది, ఈ 4 దీంట్లో 15 సార్లు పోద్ది, 15 9 135. సో అతను ప్రయాణం చేసిన మొత్తం దూరం ఎంత? ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్. అంటే ఇప్పుడు ఎప్పుడైతే హాఫ్ చేశాడో ఒక పార్ట్ వస్తుందని చెప్పాను, ఇంకో పార్ట్ కూడా హాఫ్ అన్నాడు కాబట్టి ఇదంతా అది అంతే ఉంటుంది. 135 + 135 270 kilometers. దట్ ఇస్ ద ఆన్సర్. సో 270 kilometers ఇస్ ద ఆన్సర్. ఒక రేషియో అండ్ ప్రపోర్షన్ మోడల్లో స్పీడ్ రేషియో 60:45. అప్పుడు 15 4 సార్లు 3 సార్లు, టైం రేషియో 3:4 అవుతుంది. సో టోటల్ టైం ఇచ్చాడంటే 7 పార్ట్స్. 7 పార్ట్స్ 5/1/4 గంటలు. 7 పార్ట్స్ 5/1/4 గంటలు. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది? 5/1/4/7 అంటే 5 × 4 = 21, 5 × 4 + 1 21, 21/4/7 బై 1 వేసుకుంటే 21/4 ఇంటూ తిప్పి రాసినప్పుడు 1/7. ఈ 7 దీంట్లో 3 సార్లు పోద్ది. సో 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుందంటే 3/4 అవుతుంది. 1 పార్ట్ వాల్యూ 3/4 అవుతుంది. అప్పుడు 3 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుందంటే 3 × 3/4 అవుతుంది, అంటే 9/4 అవుతుంది. ఇంకోటి 4 పార్ట్ వాల్యూ ఎంత అవుతుందంటే 4 × 3/4, సో 3 అవుతుంది. సో ఇదేంటయ్యా? అవర్. 3 అవర్, ఇది 9/4 అవర్. ఓకే. సో ఇప్పుడు నీకు ఏం కావాలి? డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్. టైం ఇంటూ స్పీడ్. సో టైం ఎంత? ఏదో ఒక కేసు తీసుకో. సో ఈ 3 అవర్స్ తీసుకుందాం. 3 అవర్స్ టైం, 3 అవర్స్. స్పీడ్ ఎంత? 45. ఈ కేసుకి సంబంధించి ఈ లైన్ ఇట్లా వచ్చా, ఈ కేసు వచ్చా 45. 3 45s are 135. సో 135 kilometers, హాఫ్ ఆఫ్ ద స్పీడ్. హాఫ్లో ఉన్నాయి కాబట్టి 270 kilometers ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 122. ఈ కాన్సెప్ట్ ఏంటంటే సమ్ ఆఫ్ ది టైమింగ్స్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 123 చూడండి. ఏ బాయ్ గోస్ టు స్కూల్ ఫ్రమ్ హిజ్ హౌస్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 10 km/h and return at a speed of 20 km/h. If he takes 3 hours in going and coming, one day he knows about that the school off at in the middle of the path, then he immediately turn back. The time in going and coming on that day. ఒక బాలుడు తన ఇంటి నుండి స్కూల్కి 10 km/h వేగంతో ప్రయాణిస్తున్నాడు, తిరిగి వచ్చేటప్పుడు 20 km/h వేగంతో వస్తున్నాడు. మొత్తం మీద వెళ్ళడానికి రావడానికి 3 గంటలు పడుతుంది. ఒక రోజు ఏమైందంటే స్కూల్కి వెళుతూ సరిగ్గా దారి మధ్యలో ఉండగా ఆ రోజు స్కూల్కి సెలవు ప్రకటించినట్లు తెలుసుకుని వెంటనే వెనక్కి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. అయితే ఆ రోజు వెళ్ళడానికి రావడానికి పట్టిన మొత్తం సమయం ఎంత పడుతుంది? సో మనడు ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది హోమ్ అండి, ఇల్లండి. ఈ హోమ్ నుంచి స్కూల్కి రోజు వెళ్తాడు చక్కగా. ఎలా వెళ్తున్నాడు? ద బాయ్ గోస్ టు స్కూల్ ఫ్రమ్ హౌస్ టు హౌస్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 10 km/h. సో వెళ్ళేటప్పుడు చక్కగా 10 km/h స్పీడ్లో వెళ్ళేటప్పుడు వెళుతున్నాడు అబ్బాయి. అండ్ రిటర్న్స్ అట్ ద స్పీడ్ ఆఫ్ 20 km/h. వచ్చేటప్పుడు ఎమ స్పీడ్గా వస్తాడు మనడు. ఎలా వస్తాడు? 20 km/h స్పీడ్తో వస్తాడు. ఓకే. మొత్తం మీద వెళ్ళడానికి రావడానికి 3 hours ఇన్ గోయింగ్ అండ్ కమింగ్, 3 hours పడుతుంది మొత్తం మీద వీడికి. సో మన కథలోకి మన హీరో లెక్కలోకి వచ్చేసాడు. సో D is equal to S1 × S2 / S1 + S2 ఇంటూ సిగ్మా టీ ఫార్ములా వేయచ్చు, ఎందుకంటే టోటల్ టైం ఇచ్చాడు కాబట్టి. అది కనుక్కో మనల్ని. ఏమైందంటే ఒకరోజు మనడు ఒకరోజు హీ నో దట్ అబౌట్ ద స్కూల్ ఆఫ్ అట్ ద మిడిల్ ఆఫ్ ద పాత్, దెన్ హీ ఇమీడియట్లీ టర్న్ బ్యాక్. స్కూల్ నుంచి ఇలా వెళ్తున్నాడు. కరెక్ట్గా ఒక మిడిల్ పాయింట్లో, ఒక మిడ్ దగ్గర ఒక మిడ్ పాయింట్ ఉంది. ఒక మిడ్ పాయింట్ కరెక్ట్గా సెంటర్ అనమాట. ఈ మిడ్ పాయింట్ దగ్గర ఆడికి ఏం తెలిసిందంటే ఇక్కడ దాకా వచ్చేసాడు. ఇక్కడ దాకా వచ్చేసాక అప్పుడు మెసేజ్ వచ్చింది ఫోన్లో, స్కూల్ ఈరోజు సెలవు.
అని ఇక్కడ దాకా వచ్చేసాడు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మూవ్ అయ్యి ఇక్కడ దాకా వచ్చేసాడు. వచ్చేసి స్కూల్ సెలవు అని చెప్పేశారు. చెప్తే ఇక స్కూల్ దాకా వెళ్ళాల్సిన పని ఏంటండి? వెంటనే ఇలా ఇంటికి వచ్చేసాడు. వన్ డే హీ నో అబౌట్ ద స్కూల్ ఆఫ్ అట్ దట్ మిడిల్ ఆఫ్ ద పాత్, దెన్ హీ ఇమీడియట్లీ టర్న్ బ్యాక్, వెనక్కి వచ్చేసాడు. ద టైమ్ గోయింగ్ అండ్ కమింగ్ ఆన్ ద డే. అయితే ఆ రోజు వెళ్ళడానికి రావడానికి పట్టిన మొత్తం టైం ఎంత, అప్పుడు టైం ఎంత పెట్టింది, ఆ రోజు టైం ఎంత పెట్టింది? ఏం సార్ అప్పుడు 3 గంటలైతే దీంట్లో 1 గంటన్నర పెడితే అయిపోతుంది కదా సార్, గంటన్నర అంతేనా? కరెక్ట్గా మిడిల్లో ఉన్నాడు కదా, మొత్తానికి 3 గంటలు, దీంట్లో ఎంత పడుతుంది? గంటన్నర. అయిపోయింది ఆన్సర్. టోటల్గా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తానికి రావడానికి 3 గంటలు పట్టుద్ది. కరెక్ట్గా సగం వరకే అంటున్నారుగా. ఇంకా దీన్ని లెక్కలా సాల్వ్ చేసేది ఏముంది? 3.5 గంటలు అయితే ఇది 1.5 అవర్స్ పట్టుద్ది. ఏం నవ్వుతున్నారు? అంతేనా కదా? ఎస్, దట్ ఈస్ ద ఆన్సర్. గంటన్నర, దట్ ఈస్ ద ఆన్సర్. ఎట్ట సార్ అంటే సాల్వ్ చేద్దాం, మీకు ఐడియా వచ్చింది కరెక్ట్ అని లాజికల్గా అర్థమైపోయింది. మిడ్ పాయింట్ కరెక్ట్గా మధ్యలోకి వచ్చాడు కదా. అంటే 1 వే లాంటిది. ఇది 2 వేస్ కలిపి 3 అవర్స్, 2 వేస్ కలిపి 3 అవర్స్. 1 వేకి ఎంత పట్టుద్ది? 1 వే లాంటిది ఇది, ఇక్కడికి మళ్ళీ ఇది రిటర్న్ అంటే ఇది కూడా ఫుల్ లాంటిది. గంటన్నర. ఎస్, డి ఈజ్ ఈక్వల్, ముందు డిస్టెన్స్ కనుక్కున్నాం. డి ఈజ్ ఈక్వల్ టు S1 ఇంటూ S2 బై S1 ప్లస్ S2 ఇంటూ సిగ్మా టీ. S1 ఎంత? 10, S2 ఎంత? 20 బై 10 ప్లస్ 20 అంటే 30 ఇంటూ సిగ్మా టీ. టోటల్ టైం ఎంత పట్టింది? 3 అవర్స్. సో 3 దీంట్లో 10 టైమ్స్ పోద్ది, 10 క్యాన్సల్, 20 కిలోమీటర్స్. సో మొత్తం మీద 20 కిలోమీటర్స్. మొత్తం మీద ఎక్కడ ఎంత దూరం రావాలండి? 20 కిలోమీటర్స్ రావాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడ 20 కిలోమీటర్స్ వెళ్ళాలి, వచ్చేటప్పుడు 20 కిలోమీటర్స్ రావాలి. అది మన పిల్లాడి జర్నీ. ఓకే, అయితే ఆ రోజు ఏమైంది? ఆ రోజు ఓ స్పెషల్ డే. ఆ రోజు ఈ 20 కిలోమీటర్స్ ఇక్కడ దాకా వెళ్ళాడా? ఇక్కడ నుంచి ఈ 20 కిలోమీటర్స్ ఇక్కడ దాకా వెళ్ళాడా మనోడు? వెళ్ళలేదుగా. ఎక్కడ దాకా వెళ్ళాడు? మిడ్ పాయింట్. సో ఇది 20 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 20 కిలోమీటర్స్ అయితే ఇక్కడికి ఎంత వచ్చి ఉంటాడు? 10 కిలోమీటర్స్ వచ్చి ఉంటాడు. సో ఆ రోజు ఎంతకు వచ్చాడంటే 10 కిలోమీటర్సే వచ్చాడు, కిలోమీటర్స్లో దగ్గర. సో స్పీడ్ తెలియదు. స్పీడ్ ఎంత వెళ్ళేటప్పుడు స్పీడు 10, వచ్చేటప్పుడు స్పీడు 20 బై 10 ప్లస్ 20 30 ఇంటూ టైం తెలియదు టీ అని పెట్టాం. దీన్ని సాల్వ్ చేస్తే వచ్చేది. సో ఈ 30 ఇటు పక్క బైలో ఉంది, ఇటు వెళ్తే ఇంటూ అవుద్ది. 10 ఇంటూ 30 ఈజ్ ఈక్వల్ 10 ఇంటూ 20 ఇంటూ టీ. 10 క్యాన్సిల్. సో ఆ టీని అక్కడే ఉంచి 20 పంపించేయి. 30 బై 20 ఈజ్ ఈక్వల్ టు టీ. సో 0 క్యాన్సిల్. 3 బై 2 అంటే 1.5. సో టీ ఎంత అంటే 1.5 అవర్స్. సో టీ ఎంత అంటే గంటన్నర అని చెప్ప. ఇంత చేసి చెప్పకల్లా లాజికల్గా ఆలోచించి చెప్పచ్చు. 3 గంటలు పట్టిందంటే గంటన్నర పట్టుద్ది, అంతే కదా? ఎందుకని కరెక్ట్గా మిడ్ పాయింట్ అనే ఓడి వాడకపోతే కన్ఫ్యూజ్ అయ్యేది లెక్క. మిడ్ పాయింట్ అనే ఓడి వాడాడు కాబట్టి గంటన్నర పట్టుద్ది. రైట్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 123. 124 చూడండి. ఏ స్టూడెంట్స్ కవర్స్ ఏ డిస్టెన్స్ బిట్వీన్ హిస్ స్కూల్ అండ్ హిస్ హౌస్ అట్ ద స్పీడ్ ఆఫ్ 4 km/h అండ్ హీ రిటర్న్స్ బ్యాక్ 2 km/h. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ హిస్ హౌస్ అండ్ హిస్ స్కూల్ ఇఫ్ హీ టేక్ 6 hours ఇన్ టోటల్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ ఒక విద్యార్థి తన ఇంటి నుండి స్కూల్కి ఉన్న దూరాన్ని, సో ఇది ఇల్లు, ఇది స్కూలు. ఈ ఇల్లు నుంచి స్కూల్కి వెళ్ళే దూరాన్ని 4 km/h స్పీడ్తో వెళుతున్నాడు. తిరిగి వచ్చేటప్పుడు 2 km/h స్పీడ్తో వస్తున్నాడు. ఓకే, మొత్తం మీద వెళ్ళడానికి రావడానికి, ఇలా వెళ్ళటానికి మళ్ళీ ఇలా రావడానికి మొత్తం కలిపి 6 hours పట్టింది. 6 గంటలు పట్టితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంది? ఒక సైడే కనుక్కోమన్నట్టే దూరము. ఎంత దూరం ప్రయాణించాడు అంటే 2 సైడ్లు కూడా మొత్తం ఎంత ప్రయాణించాడు, ఎంత దూరం, ఇదో దూరం ప్రయాణిస్తాడు, ఇదో దూరం ప్రయాణిస్తాడు. అప్పుడు మొత్తం ఎంత దూరం ప్రయాణించాడంటే 2 సైడ్స్ కూడాలమ్మా. మొత్తం ఎంత దూరం ఉందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక సైడ్ కడితే చాలు, అంతే కదా? అది అర్థం చేసుకో. సో డి ఈజ్ ఈక్వల్ టు S1 ఇంటూ S2 బై S1 ప్లస్ S2 ఇంటూ సిగ్మా టీ. S1 4, S2 2, 4 ప్లస్ 2 6, సిగ్మా టీ అంతా 6. ఇది క్యాన్సల్, 4 8. సో 8 kilometers. సో ఎంత? 8 kilometers ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్కూల్ అండ్ ద హోమ్. సో ఆప్షన్లో కూడా 16 ఉండదు, ఎందుకని ఓన్లీ 1 సైడ్ అడిగాడు. అర్థమైంది కదా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 125 చూడండి. శరత్ కవర్ హాఫ్ డిస్టెన్స్ అట్ 4 km/h అండ్ రెస్ట్ అట్ 5 km/h. ఇక్కడ మిస్టర్ శరత్ ఉన్నాడు. ఈ శరత్ సగం దూరాన్ని 4 km/h వేగంతో, మిగిలిన సగం దూరాన్ని 5 km/h వేగంతో ప్రయాణిస్తున్నాడు. మొత్తం మీద 42 minutes ట్రావెల్ చేస్తే ఆ మొత్తం దూరం ఎంత? సో మన ఫార్ములా ఏంటి? 4 ×
5/4 + 5 9 ఇంటూ టోటల్ టైం 42/60 వేయాలి. ఎందుకని అవర్లో మార్చాలి, km/h. D = S1 × S2/S1 + S2 ఇంటూ సిగ్మా T. సో క్యాన్సిలేషన్స్. అయితే ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్, మొత్తం ట్రావెల్ చేసిందండి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి. సో 2 వస్తాయి ఇక్కడ. సో ఇంటూ 2 కూడా వేసేయచ్చు, 2 టైమ్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక D, ఇక్కడ నుంచి ఇంకొకటి D, 2 Ds వస్తాయి. సో 2 సార్లు యాడ్ చేయాలి, లేకపోతే ఇంటూ 2 వేసేస్తే లెక్క మొత్తం ఒకేసారి ఆన్సర్ వచ్చేస్తుంది. అంతేగా? ఎస్. 3 ఎక్కం 3 సార్లు, 3 ఎక్కం 3 14 సార్లు, 5 ఎక్కం దీంట్లో 12 సార్లు, 2 ఎక్కం దీంట్లో 7 సార్లు, దీంట్లో 6 సార్లు, 2 ఎక్కం 6లో 3 సార్లు. మొత్తం మీద ఇంకేమైంది? మొత్తం మీద మనకి 4 × 7 4 28/3 9. సో 28/9 అంటే 4 4 9 అయితే 36. 4 కాదు, 4.6 కాదు, 9 2.5లో 9 2.5 28 అవుద్దా? 9 2 18, 9 అర్ధలు 4.5 22.5 కాదు. సో ఇదే ఆన్సర్, 3 కిలోమీటర్స్. సో 3 9 27. సో ఐ థింక్ పాయింట్, ఇప్పుడు 9 27 పోతే 28 9 9 3 9 27 పోతే 1 పాయింట్ పెట్టుకుంటే 10 1 9 9 3.1 కిలోమీటర్స్, అప్రాక్సిమేట్లీ 3 కిలోమీటర్స్. 3 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్. కరెక్ట్ ఆన్సర్ అయితే 3.1 వస్తుంది. అప్రాక్సిమేట్లీ 3 కిలోమీటర్స్. దట్ ఈస్ ద సజెస్టబుల్ ఆన్సర్. ఓకే, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 125. రైట్, 126 చూడండి. రాంబాబు గుప్తా has covered a distance from Patna to Dhanapur by 10 km/h and returned back from Dhanapur to Patna by 8 km/h. If total time is 4.5 hours in all the journey, then find the total distance covered by him. Total distance covered by him అంటే టోటల్ డిస్టెన్స్ అంటే రాంబాబు గుప్తా ధనపూర్ నుంచి పాట్నాకి వెళ్ళింది, మళ్ళీ పాట్నా నుంచి ధనపూర్కి వెళ్ళింది అంటే 2 సార్లు చేయాలని అర్థం D వాల్యూని. అంతేగా? టోటల్ డిస్టెన్స్ అదే. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ధనపూర్ అండ్ పాట్నా అంటే ఒక్కసారి కడితే సరిపోయేది. రాంబాబు గుప్తా అడిగాడు మనల్ని, 2 సార్లు మొత్తం కలిపి ట్రావెల్ చేశాడు. సో మనకి ఫార్ములా ఏంటి? D = స్పీడ్లు 10, ఇంకో స్పీడు 8, స్పీడ్ ప్లస్ స్పీడ్ 18, సిగ్మా T. మొత్తం టైం ఎంత పట్టింది? 4.5 hours. 4.5 అంటే 4.5 అంటే 4 2 8 9/2. అలాంటివి ఎన్ని టైమ్స్ మొత్తం ప్రయాణం అంటే 2 టైమ్స్. ఇది 2 ఏంటిది? టైమ్స్. ఇది 2 టైమ్స్ కాదా? దీన్ని సింప్లిఫై చేస్తే విల్ గెట్ ద ఆన్సర్. ఈ 2 క్యాన్సిల్, ఈ 9 దీంట్లో 2 టైమ్స్, ఈ 2 దీంట్లో 4 సార్లు, మొత్తం మీద 40 కిలోమీటర్లు. సో రాంబాబు గుప్తా ట్రావెలింగ్ మొత్తం మీద 2 ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాడు, ఇట్లా వెళ్ళాడు ప్లస్ ఇట్లా వచ్చాడు, మొత్తము 40 కిలోమీటర్స్ అని చెప్పచ్చు. వాట్ ఈస్ ద డిస్టెన్స్ అంటే ఓన్లీ 20 కిలోమీటర్స్. రైట్, 126 ఈజ్ ఓవర్. 127 చూడండి. ఎ మ్యాన్ ట్రావెల్ ఎ సర్టెన్ డిస్టెన్స్ బై ట్రైన్ అట్ ద రేట్ ఆఫ్ 25 km/h, వాక్డ్ బ్యాక్ అట్ ద రేట్ ఆఫ్ 4 km/h. ఇఫ్ ద హోల్ జర్నీ టుక్ 5 hours 48 minutes, ద డిస్టెన్స్ వాజ్. ఒక వ్యక్తి కొంత దూరాన్ని 25 km/h వేగంతో ట్రైన్లో వెళ్ళి రిటర్న్ 4 km/h వేగంతో నడిచి వచ్చాడు. ట్రైన్లో వెళ్ళాడు, మనోడు నడిచి వచ్చేసాడండి. 25 km/h వేగంతో ప్రయాణం చేసే ట్రైన్లో వెళ్ళి వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చేసాడు. మొత్తం మీద వెళ్ళేటప్పుడు ట్రైన్లో కానీ వచ్చేటప్పుడు నడిచి రావడానికి కానీ 5 hours 48 minutes పట్టింది. అయితే దూరం ఎంత? ద డిస్టెన్స్ బస్. ఓకే, ఓన్లీ డిస్టెన్స్ అడిగాడు. అంటే ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. అంటే 1 time అడిగాడు, 2 times అడగల. టోటల్ డిస్టెన్స్ అని అడగల, ఓన్లీ డిస్టెన్స్. 1 time చేస్తే సరిపోద్ది. సో 25 ఏంటి ఫార్ములా ఏంటి చెప్పండి? D = S1 × S2/S1 + S2 ఇంటూ సిగ్మా T. అవునా? ఎస్. 25 × 4/25 + 4 29 ఇంటూ సిగ్మా T. మొత్తం టైం ఎంత? 5 hours 48 minutes. ఎలా రాయచ్చు? దీన్ని కూడా అవర్లోకి మార్చేయాలి. 5 hours 48/16 రాస్తే అవర్లోకి వచ్చేస్తుంది. అంటే 12 1 4 12 48, 5 12 60. సో మొత్తం మీద 5 5 25, 4 29. సో 29/5 hours అని రాయొచ్చు. సో 29/5. సో ఇటు కొట్టుకుపెట్టి వచ్చేస్తుంది లెక్క. ఎప్పుడు అక్కడ 29 వస్తే అక్కడ గ్యారెంటీ 29 వచ్చేస్తుంది. ఎస్, 29 క్యాన్సిల్. ఈ 5 25 5 సార్లు 5 4 20 kilometers. ఓన్లీ డిస్టెన్స్ ఎంత అడిగాడు? 20 kilometers. మొత్తం ప్రయాణం చేసింది అంటే ఆ 20 ఇంకో 20 40 kilometers ప్రయాణం చేసినట్టు చెప్పచ్చు. ఓకే సార్, వచ్చేటప్పుడు నడిచాడు కదా సార్. ఏందయ్యా నడిచినా, పరిగెత్తినా, ట్రైన్ మీద వెళ్ళినా, ఫ్లైట్ మీద ఆకాశంలో వెళ్తుంది. అలా ఆ జర్నీలోనే వెళ్తున్నప్పుడు నడిచి అదే రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ వచ్చానమాట. ఈ ఉద్దేశం కిలోమీటర్లు ఏం మారవు. వెళ్ళేటప్పుడు 20 kilometers అయితే వచ్చేటప్పుడు కూడా 20 kilometers. అంటే రైల్వే ట్రాక్ మీద రైలు పక్కన నడుచుకుంటూ వచ్చాడని అర్థం.
రైట్ 127 is over 128. A man covers his whole journey into two half parts. First part at the speed of 40 km per hour and the remaining 60 km per hour. Okay, 60 km per hour. Next, if he total take 8 hours whole మొత్తం మీద find the total distance covered by him. సో ఇది ఇక్కడికి కనుక్కోవాలి, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే 2 డీల్ కనుక్కోవాలి, 2 టైమ్స్ చేయాలి. సో 40 into 60 by 40 plus 60 100 into time 8 hours ఎలాగూ అది 2 టైమ్స్ ఇది కాబట్టి 2 టైమ్స్ 2తో వేసేది, ఇది 2 టైమ్స్ అనమాట, ఇది 2 టైమ్స్ అనమాట. ఎస్, దీన్ని సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. ఇదో 0 క్యాన్సిల్, ఇదో 0 క్యాన్సిల్. 4 6 24 24 ఇంటూ 8 2 16 4 6 64 4 ఉంది, ఇది ఒకటి ఆన్సర్ 384. 4 6 20 64 4 16 64 2 16 32 plus 6 38 384 kilometers. That is the exact answer for question number 128. Okay, 129 చూడండి. Shri X goes to his office by scooter at the speed of 30 km per hour and reaches 6 minutes earlier. If he goes at a speed of 24 km per hour, he reaches 5 minutes late. The distance of his office is. Shri X తన ఆఫీస్కి 30 km per hour వేగంతో వెళితే 6 నిమిషాలు ముందుగా చేరుకుంటున్నాడు. 20 km per hour వేగంతో వెళితే 5 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటున్నాడు. అయితే ఆఫీస్కి గల దూరం ఎంత? ఇది వేరే కేసు నుంచి వచ్చింది లెక్క. నువ్వు చేయగలవు. ఎక్స్ అని అయినా 30 km per hour స్పీడ్లో వెళ్తే 6 minutes ఎర్లీకి వెళ్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఇఫ్ ఈ గో స్పీడ్ 24 km per hour స్పీడ్లో వెళ్తున్నాడు అనుకోండి, అప్పుడు 5 minutes లేట్కి వెళ్తున్నాడు. 5 minutes లేట్కి వెళ్తున్నాడు. ద డిస్టెన్స్ ఆఫ్ హిస్ ఆఫీస్ ఈజ్, అదే చెప్పింది. ఇప్పుడు ఇనీషియల్ స్పీడ్ ఇవ్వకపోయినా 30-24 అని ఇచ్చేసాడు స్పీడ్, చక్కగా చేయొచ్చు. అది ఇవ్వకపోతే క్రాస్ మల్టిప్లికేషన్ చేసే మెథడ్ అని చెప్పా. ఇక్కడ ఇచ్చేసాడు 30-24 అనే స్పీడ్లు ఇచ్చాడు. ఇంతకుముందు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ఎక్కడ యూజ్ చేస్తావు? ఇనీషియల్ స్పీడ్కి ఇవ్వకుండా దీనికంటే ఒక 4 km per hour స్పీడ్ పెంచి వెళ్తే ఇట్లా, దానికి 2 km per hour స్పీడ్ తగ్గించి వెళ్తే ఇట్లా అని ఇచ్చినప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తావు. అవునా? ఇలా ఇచ్చినప్పుడు డైరెక్ట్గా చేసేయచ్చు నువ్వు. ఎలా? D is equal to S1 into S2 by S1 minus S2, ఎందుకని డిఫరెన్స్ కనబడుతుంది, ఇంటూ డెల్టా T. సో S1 ఎంత చెప్పండి? 30. S2 ఎంత చెప్పండి? 24. ద డిఫరెన్స్ ఎంత చెప్పండి? 6. ఎర్లీ లేట్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి, యాడ్ చేయాలా? 6 + 5 11 by 60. దీన్ని మీరు కనుక సాల్వ్ చేస్తే విల్ గెట్ ద ఆన్సర్. సో దీన్ని సాల్వ్ చేయండి. సో 30 60లో 2 సార్లు పోద్ది, 2 24లో 12 సార్లు పోద్ది, 6 12లో 2 సార్లు పోద్ది, 2 × 11 22 కిలోమీటర్లు. వాట్ ఈస్ ద డిస్టెన్స్? 22 kilometers. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 129. ఓకే, 130. క్వశ్చన్ నెంబర్ 130 చూడండి. ఏ పర్సన్ హూ కెన్ వాక్ డౌన్ ఏ హిల్ అట్ ద రేట్ ఆఫ్ 4.5 km per hour and up the hill at the rate of 3 km per hour, he ascends and come down to his starting point in 5 hours. How far he ascend? ఒక వ్యక్తి కొండపై నుండి ఇలా కొండపై నుండి 4.5 km per hour వేగంతో కిందకు దిగుతున్నాడు. పైకి వెళ్ళేటప్పుడు స్పీడ్కి వెళ్తాడు, పైకి వచ్చేటప్పుడు కొండ మీద నుంచి కిందకి స్లాంట్గా ఉంటుంది కాబట్టి స్పీడ్కి వచ్చేస్తాడు. సో 4.5 km per hour వేగంతో వస్తున్నాడు. కొండ పైకి వెళ్ళేటప్పుడు 3 km per hour వేగంతో వెళ్తున్నాడు. మొత్తం మీద కొండ ఎక్కడానికి కొండ దిగడానికి 5 hours పట్టింది. అయితే అతను ఎన్ని కిలోమీటర్లు పైకి ఎక్కాడు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కింది అంటే 1 side అడిగాడు. ఇక్కడ అర్థమైందా? ఓన్లీ 1 side అడిగాడు. అర్థమైందా? 2 sides అడగల. రైట్. సో టోటల్ టైం ఇచ్చాడుగా. సో అప్పుడు ఏం చేయాలి? D is equal to S1 into S2 by S1 plus S2 into sigma T. S1 ఎంత చెప్పండి? 4.5 అంటే 4 2 8 9 9/2 ఇంటూ S2 ఎంత చెప్పండి? 3 బై S1 plus S2 కూడి చెప్పండి. 4.5 + 3 7.5. 7.5 ఎలా రాయొచ్చు? 7 2 14 15 15/2 రాయొచ్చు. సో 15/2. అర్థమైందా నాన్న? అర్థమైందా? S1 4.5. సరే 4.5 అంటే 4 2 8 9 9/2 S1. S2 ఎంత? 3. S1 plus S2 4.5 + 3 7.5. 7.5 అంటే 15/2 ఇంటూ సిగ్మా T. మొత్తం టైం 5 hours ఇచ్చాడు.
మినిట్స్ ఇస్తే బై 60 వేసేవాళ్ళం కాబట్టి అక్కర్లా. సో దీన్ని సింప్లిఫై చేస్తే విల్ గెట్ ద ఆన్సర్. ఎలా? 9/2 ఇంటూ 3, దీన్ని తిప్పరాయండి, ఇంటూ 2/15 ఇంటూ 5. వెన్ యూ క్యాలిక్యులేట్ దిస్ వన్ యూ విల్ గెట్ ద ఆన్సర్. 5 15లో 3 సార్లు పోతే ఈ 3 క్యాన్సిల్, ఈ 2 క్యాన్సిల్. మొత్తం మీద 9 మిగిలింది, 9 కిలోమీటర్స్. సో మొత్తం మీద ఒక సైడ్ కొండ ఎక్కడానికి కిలోమీటర్స్. వాట్ ఈస్ హీ అసెండ్స్ అండ్ కమ్స్ డౌన్ ఈ స్టార్టింగ్ పాయింట్ ఇన్ 5 hours. హౌ ఫార్ హీ అసెండ్ అండ్ కమ్ డౌన్, ఎక్కడము దిగడము. హౌ ఫార్ హీ అసెండ్, ఎంత ఎత్తు ఎక్కాడు, 9 కిలోమీటర్స్ ఎత్తు ఎక్కాడు ఆ కొండకి. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, దస్ వీ కంప్లీట్ ఎ కేస్. మొత్తం టోటల్ అయిపోలేదు, ఒక కేసు అయింది. ఏం కేసు అయింది? టైమింగ్స్ మొత్తం కనుక ఇచ్చినట్లయితే, టోటల్ టైం కనుక ఇచ్చినట్లయితే అప్పుడు డిస్టెన్స్ కనుక్కోవడానికి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు speed 1 into speed 2 by speed 1 plus speed 2 into sigma t, s1 into s2 by s1 plus s2 into sigma t. టోటల్ టైం ఇస్తే, డిఫరెన్స్ ఇన్ ద టైం ఇస్తే s1 into s2 by s1 minus s2 into delta t. ఈ రెండు ఫార్ములాస్ని యూజ్ చేసుకొని ఎట్లా సమ్స్ చేయాలి అనేది మనం ఇప్పటివరకు క్లాస్లో నేర్చుకున్నాం. నెక్స్ట్ కాన్సెప్ట్లో చక్కటి షార్ట్ ట్రిక్స్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.